ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ జనరల్‌గా సిజేరియన్‌లోనే ల్యాండ్ అవుతాయా? అనేది చాలా మందికి ఒక డౌట్ అనేది ఉంటుంది. సో, ఇది ఎందుకు మనము జనరల్‌గా ఐవీఎఫ్‌లో కొంచెం ఎక్కువ శాతం సిజేరియన్ సెక్షన్స్ అనేవి చూస్తుంటామంటే, మనకిక్కడ వచ్చే ఫెర్టిలిటీకే కేసెస్ అనేవి జనరల్లీ కాంప్లికేటెడ్ కేసెస్ ఉంటాయి. అంటే నార్మల్‌గా కన్సీవ్ అవ్వని వాళ్ళకే ఏఆర్టీ ట్రీట్మెంట్స్ ద్వారా మనము ప్రెగ్నెన్సీ అనేది తెప్పిస్తాం. ఇలా తెప్పించిన తర్వాత వీళ్ళ ఫ్యాక్టర్స్ అనేవి చూసుకుంటే నార్మల్ పాపులేషన్ కన్నా ఏజ్ గ్రూప్ అనేది జనరల్‌గా హయ్యర్ సైడ్ ఉంటుంది. ఆడవారి ఏజ్ అనేది హయ్యర్ సైడ్ ఉన్నప్పుడు ప్లస్ వాళ్ళకి ఇంకేమైనా మెడికల్ కోమార్బిడిటీస్ అంటే ఏమన్నా కానీ వాళ్ళకి హైపర్‌టెన్షన్ అన్నా, డయాబెటిస్ అన్నా లేకపోతే ఇంకేమైనా కానీ బ్లడ్‌లో డిసార్డర్స్ అయినా ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు ఆర్ ఎల్స్ తర్వాత బేబీ పొజిషన్ ఏమన్నా డిఫరెంట్‌గా ఉన్నప్పుడు అలాంటి కేసెస్‌లో అనేది ఐవీఎఫ్‌లో సెక్షన్స్ అనేవి పడతాయి. ఇలా ఏమీ లేదు. అసలు వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది కాంప్లికేటెడే లేదు. మదర్ అండ్ బేబీ 2 సైడ్స్ నుంచి చూసినప్పుడు నార్మల్‌గానే ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళకి పెల్విస్ కూడా యాడిక్వేట్‌గా ఉన్నప్పుడు అంటే 9 నెల అనేది వచ్చినప్పుడు మదర్‌కి ఎగ్జామినేషన్ చేసినప్పుడు వాళ్ళ దారి అనేది యాడిక్వేట్‌గా ఉంది. బేబీ హెడ్ అనేది డిసెండ్ అయ్యింది అంటే అలాంటి కేసెస్‌లో నార్మల్ డెలివరీ కూడా చేసుకోవచ్చు. కంపల్సరీగా సెక్షనే అవుతుంది అన్న అవసరము అనేది ఉండదండి.